కాదు కాదని ఓ పిల్లగో కాదు కాదని ఓ పిల్లగో లేదు లేదని ఓ పిల్లగో ఇక చూసుకుందాం ఫ్రెండ్స్, ఇంతకంటే ఆడియో వినిపించొద్దు, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి. ఓకే, ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అయితే పెట్టిన చాలా బాగా వచ్చింది. ఓకే, మనకేంటంటే మనకైతే కొన్ని రోజుల నుంచి కామెంట్ చేస్తున్నారు ఫోక్ సాంగ్ మీద చేయమని, అందుకే చేసిన. ఓకే, నచ్చితే ఒక లైక్ చేయండి. లైక్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనకి చాలా రోజుల నుంచి మనకైతే ఫోక్ సాంగ్ మీద చేయమని అడుగుతున్నారు. కాకపోతే నేను ఇలా కామెంట్ చేస్తే నేను రియాక్ట్ అవుతాను అనమాట. ఓకే, నాది యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేస్తున్నా. నేనైతే ఈ రామ్ చరణ్ సార్ అయితే ఫోటో పెట్టి చేసిన కదా ఇంతకుముందు. ఓకే, ఇక్కడైతే కామెంట్లో చూసుకోవచ్చు ఫోక్ సాంగ్ మీద చెయ్యి బ్రో అని. ఓకే, నేను ఇంకా వేరే కొన్ని వీడియోస్ కూడా పెట్టిండు చూపించడానికి. ఓకే, సో కొన్ని దాంట్లోకైతే ఫోక్ సాంగ్ మీద చేయని చెప్పారు. ఇక్కడ చూడండి, ఇంకోటి ఇది ఫోక్ సాంగ్ మీద చేయి బ్రో అని బొడ్డు సతీష్ అంట. ఓకే, సో నేనైతే చేసిన, కాకపోతే కొంచెం డీజే లాగా ఉంటుంది. ఇది అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకున్నాం. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫుల్ డీజే అని ఇచ్చిన. ఓకే, అయితే మనకైతే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అయిపోయింది. కాకపోతే మీకు సాంగ్ అయితే ఇవ్వలేదు, ఎందుకంటే ఇంపోర్ట్ అవ్వట్లేదు అది. ఓకే, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, చూసుకోండి. ఇక్కడైతే పైన మాత్రం నా లోగో ఉంటుంది. లోగో తీసేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇంక ఫాంట్ ఇట్లా ఏమి ఉండదు కాబట్టి. ఓకే, ఇక్కడైతే ఈ ఫొటోస్ అన్నీ మీరు రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకోటి చాలా బాగా వచ్చింది, మీరు డెమో అయితే చూసారు కదా. ఓకే, ఇలా. ఓకే, ఇవన్నీ అంటే కొత్త వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్ అండ్ ఫిల్ అని ఉంటుంది. ఇక్కడ కింద స్టార్ ఐకాన్ చేసుకొని వేరే ఫోటో ట్రై చేయండి. ఓకే, సపోజ్ నేను ఈ ఫోటో పెడదాం అనుకుంటున్నా. ఓకే, పెట్టేసిన. ఈ ప్రతి ఒక్క ఫోటో ఏదైనా సరే దీనికి టైల్స్ ఎఫెక్ట్ ఉంటుంది, నో ప్రాబ్లం. కాకపోతే ఇక్కడ చూడండి, ఫోటో కట్ అయిపోయినట్టు అనిపిస్తుంది మనకి. ఈ బ్యాక్గ్రౌండ్ అయితే అది ఆఫ్ చేద్దాం. ఇక్కడ అది ఐకాన్ ఉంది కదా. ఓకే, ఈ ఫోటో అయితే మనకు ఎడిట్ షేప్ ఉంటుంది. ఇక్కడ ఎడిట్ షేప్లో కింద ఎక్స్ వై ఉంటుంది కదా, వైలోకి వెళ్ళి కొంచెం పెంచుకోండి. ఓకే, పెంచుకుంటే ఇది ఇలా వస్తుంది. ఓకే, ఇలా. ఓకే, తర్వాత ఇది ఆన్ చేసుకుంటే మీకు ఇలా అయితే కనిపిస్తుంది. ఓకే, చాలా బాగా నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇవి కూడా అంతే సేమ్. ఇవి ఏంటంటే ఇక్కడ ఈ ఫోటో ఉంది కదా, కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇంకో ఫోటో యాడ్ చేద్దాం. ఈ ఫోటో యాడ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. మీకు చూసుకోండి ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూసుకోండి. ఓకే, ఆ ఫోటో అయితే సరిగా కూర్చోలేదు. ఓకే, కొంచెం అంటే సైజ్ అనేది కొంచెం ఇలా ఫింగర్తో అయితే ఇలా అయితే చేసుకోండి. మనకు అనుభవం ఎలా ఉంటుందో తెలుసు కదా, ఫోటో ఎలా ఉంటుందో. ఓకే, ఇది నైస్. ఓకే, ఇలా కొన్ని ఇలా వస్తుంటాయి. ఓకే, కొన్ని ఏమో ఇలా ఎక్కువ వస్తుంటాయి. ఓకే, ఇలా అయితే సెట్ చేసుకోండి ఇలా. ఓకే, ఇట్లాగే సెట్ చేసుకోండి. ఓకే, ఇంకొంచెం ఇలా నైస్. ఓకే, నైస్. ఇలా అయితే సెట్ చేసుకోండి. ఓకే, ప్రతి ఒక్క ఫోటో మీకు ఏ ఫోటో ఉన్నా మీకైతే ఎఫెక్ట్లు అయితే మీకు నో ప్రాబ్లం. ఎఫెక్ట్లు అయితే నేను ఇచ్చేసిన. ఓకే, చూసుకోండి. ఓకే, ఇవన్నీ కొన్ని మనకు ఒక 15 అట్లా ఫొటోస్ ఉంటే చాలు, మళ్ళీ రిపీట్ పెట్టుకోవచ్చు. అందులో ఏ ప్రాబ్లం ఉండదు. మీ ఫొటోస్ కూడా పెట్టుకొని చేసుకోండి. ఓకే, ఫస్ట్కి అయితే రండి. ఫస్ట్కి వచ్చేసి ప్లస్ ఐకాన్ చేసుకొని ఆడియోలోకి వెళ్ళండి. మీకు డిస్క్రిప్షన్లో సాంగ్ ఇస్తాను కదా. సాంగ్ అయితే 37 సెకండ్ ఉంటుంది. ఫోక్ సాంగ్ అని, ఫోక్ డీజే అని ఉంటుంది. ఓకే, ఇదైతే పెట్టుకొని పైన షేర్ ఐకాన్ ఉంది కదా, మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కదా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.